హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చిన అనమాట. నా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కోసము ఒక యూట్యూబ్ వీడియో తీయడానికి ఒక గిమ్బల్ని అయితే తీసుకొచ్చిన. దాని నుండి నా సబ్స్క్రైబర్ ఒకరు ఉండేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయన్నా అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది నేను కొనుక్కొని చాలా రోజులు అవుతుంది. స్టార్ట్ అంటే ఫస్ట్ మనకు ఒక పౌచ్ అయితే ఇస్తారనమాట. దీంట్లో వైట్ కలర్లో ఉంది. చీప్ అండ్ బెస్ట్ బాగానే ఉంది. అండ్ నేను ఎప్పుడో తీసుకున్నా కాబట్టి ఇవన్నీ డిఫరెంట్ స్టిక్కర్స్, దీన్ని యూజ్ చేసే విధానం కోసము మాన్యువల్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇచ్చిన స్కానర్ని చూసుకుంటే, ఈ స్కానర్ని స్కాన్ చేస్తే DJI వాళ్ళు ఇచ్చిన వాళ్ళ యాప్ అయితే వస్తుంది. దాంట్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఈ గ్లింబల్లో వచ్చేసి DJI కోస్మో. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. దీని స్టాండ్ అనమాట ఇది. దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసి కింద పెట్టేసుకోవచ్చు. దీన్ని మన ఫోన్ని పెట్టుకోవడానికి ఇది మ్యాగ్నెటిక్ అయితే ఇచ్చారు. ఫైనల్గా మన గ్లింబల్ అయితే ఓపెన్ చేసేసినాం. దీన్ని చాలా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి. ఫస్ట్ దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలి. దాని తర్వాత దీని మీద కనిపిస్తున్న M అయితే ఉంది కదా, అది పవర్ ఆఫ్ ఆన్ బటన్. దీన్ని మనం కనెక్ట్ చేసి అయితే చూద్దాం. ఇంకా ఇక్కడ మీకు యూజ్ చేసే విధానం కానీ ఎట్లా, ఇంకా మన ఫింగర్ ఎట్లా పట్టుకోవాలి, అవన్నీ కొన్ని టిప్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కాషన్ నోట్ అని చెప్పేసి కాషన్ అయితే ఇచ్చారు, డేంజర్ అని చెప్పేసి. అయితే కూడా ఫింగర్ బ్రేక్ అవ్వచ్చు అని చెప్పేసి కాషన్ అయితే ఉందన్నమాట. అంత పవర్ఫుల్గా అయితే మ్యాగ్నెట్ ఉంటుందంట. అండ్ ఇక్కడ మీకు ఎడ్జ్ లాగా కనిపిస్తుంది కదా మ్యాగ్నెట్కి, ఇక్కడ కూడా మీకు దీని ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. దానికి ఎగ్జాక్ట్లీ పెడితేనే మన ఫోన్ అనేది కింద పడకుండా ఉంటుంది అనమాట. చూసారా, ఇది చాలా పవర్ఫుల్గా అయితే ఉంది. అండ్ దీన్ని మనం పవర్ ఆన్ అయితే చేద్దాం. ఇట్లా పవర్ ఆన్ అవ్వగానే అది యాక్టివేట్ అయిపోతుంది. ఇట్లా యాక్టివేట్ అయిపోగానే మనం ప్లే స్టోర్ నుంచి DJI కోస్మో యాప్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ట్రై అయితే చేయొచ్చు. ఫైనల్గా ఇట్లా కనెక్ట్ ఓపెన్ చేయంగానే ఇట్లా కనెక్ట్ అయితే చూపిస్తుంది, ఇట్లా బ్లూటూత్. ఇప్పుడు కనెక్ట్ అయిపోగానే ఇట్లయితే వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత మనం ఈ స్టాండ్ని అయితే దీనికి ఇచ్చారనమాట. దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫిక్స్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పెట్టేసుకుంటే దీని మెయిన్ ఫీచర్ ఏంటంటే మనము దీన్ని ట్రాక్ చేయవచ్చు అనమాట. ఇట్లా ట్రాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే సింగిల్గా ఉండి మనం వ్లాగ్స్ చేయడానికి కానీ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఇది బాగా. ఫైనల్గా మనం క్లోజ్ చేయాలంటే ఫస్ట్ స్టాండ్ని అయితే తీసేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే పవర్ బటన్, ఈ M1 ఉన్న దగ్గర పవర్ బటన్ అయితే ఆఫ్ చేసేస్తే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు డియాక్టివ్లో ఉంది ఇది. మనం మ్యాగ్నెట్ తీసేటప్పుడు ఇక్కడ జాగ్రత్త పట్టుకోవాలన్నమాట, ఎందుకంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫ్లిప్ మోషన్ కదా ఇది, అందుకని
ఇట్లా ఒక సైడ్ నుంచి జాగ్రత్త తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత మనము దీని పవర్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చేసేసి మనం దీన్ని ఇట్లా క్లోజ్ చేసేయాలన్నమాట. మనం ఫోన్ ఇది అటాచర్ అయితే జాగ్రత్తగా తీసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక సైడ్ నుంచి తీసేసి దాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ఈ బ్యాగ్లో అయితే మనం ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నా కూడా సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. దయచేసి ఇంత కష్టపడి వీడియోస్ చేస్తాం కదా ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో సపోర్ట్ని అయితే ఇస్తుంది. ఇలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళకు మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇంకా వాళ్ళకు ముందు వీడియోస్ తీయాలని మోటివేషన్గా ఉంటుంది. అందుకోసం రాథోడ్ వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. बंद कर.